మీరు ఈ అవుట్‌పుట్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అవుట్‌పుట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చిందండి. నేనే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎంత బా వచ్చిందని. ఫస్ట్ అయితే నేను ఉషాకి మగ్గం వర్క్ మెటీరియల్ అయితే తీసుకొనొచ్చానండి. సో, అదైతే మళ్ళీ నేను రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కడ్డాన బీడ్స్ ఇంకా పెయింటింగ్ వర్క్ చేద్దామని చెప్పైతే ఇంట్లో ఉన్న పెయింటింగ్ బ్రషెస్ అన్నీ కూడాను వెతికి మరీ తీసుకొనొచ్చాననమాట ఇక్కడికి. ఆల్రెడీ మొత్తం స్టాండ్‌కయితే సెట్ చేసేసాను కదా క్లాత్. సో, ఆ క్లాత్‌కి నేను ఇక్కడ అంటే డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాననమాట. ఇది మనము ట్రేసింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆ ట్రేసింగ్ మెటీరియల్ గట్రా ఏం నా దగ్గర లేదనమాట. మార్కింగ్ చేస్తాం కదా చాక్ పీస్, ఆ చాక్ పీస్‌తో అయితే నేను ఇలాగ వేసేసాను. యాక్చువల్‌గా దీనికి వైట్ పెన్సిల్ ఉంటదండి. క్లాత్స్‌కి మీద వేసుకోవచ్చు. అదైతే ఉంది గానీ ఎక్కడో ఉంది. ఎతకడానికి ఇంక టైం లేక వెంటనే త్వరగా చేసేయాలని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పిచ్‌వై పెయింటింగ్ ఏద్దామని అయితే అనుకున్నానండి. ఆల్రెడీ నేను చాలా వరకు సెర్చ్ చేశాననమాట. ఇన్‌స్టాగ్రామ్ ఇంకా పింట్రెస్ట్‌లో చాలా వరకు డిజైన్స్ చూసిన తర్వాత ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మోక్ష లంగా క్లాత్ మీద కూడాను ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. లోటస్ ఫ్లవర్స్. అందుకని చెప్పి ఇది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది అనిపించింది. ఇదైతే నేను డిజైన్ ఫస్ట్ పింక్ కలర్ లోటస్ అయితే వేద్దాం అనుకున్నానండి. కాకపోతే పింక్ మీద పింక్ ఫ్లవర్ కనిపించట్లేదు. అందుకని చెప్పి వైట్ షేడింగ్ మళ్ళీ ఇచ్చాననమాట. వైట్ ఫ్లవర్ వేసి పింక్ షేడింగ్ వేస్తే ఇంకా బాగా హైలైట్ అవుద్ది అనిపించింది. సో, నాకైతే పెయింటింగ్ ఇంతకు ముందు వచ్చండి. అందుకని చెప్పి మొత్తం బ్రషెస్ కానీ, పెయింట్స్ కానీ అన్నీ ఇంట్లో ఉంటుంటాయి అనమాట. సో, మీకు ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇది ఎలా వేసాననేది నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఇంతటితో అయిపోలేదండి. ఫినిషింగ్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.